హలో! హాయ్! నమస్తే అందరికి. మహిళా పోలీస్‌కి సంబంధించినటువంటి ఒక న్యూ అప్డేట్ ఏంటి అంటే, వాళ్ళు డిపార్ట్‌మెంట్ అనేది చూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఎక్కడ అంటే, వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ లాగిన్‌లో. వాళ్ళు హోమ్ డిపార్ట్‌మెంట్‌కా లేకపోతే వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కి వర్క్ చేయాలనుకుంటున్నారా? అనేది ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో, వాళ్ళకి ఏ డిపార్ట్‌మెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ డిపార్ట్‌మెంట్‌లోకి మెర్జ్ అవ్వాలనుకుంటున్నారో, ఏ డిపార్ట్‌మెంట్‌లోకి వర్క్ చేయాలనుకుంటున్నారో, ఆ యొక్క డిపార్ట్‌మెంట్‌ని వాళ్ళ యొక్క ఆప్షన్ బిల్లింగ్ ద్వారా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఆర్ యూ విల్లింగ్ టు కంటిన్యూ విత్ ద ఫాలోవింగ్ డిపార్ట్‌మెంట్? ఎయిదర్ హోమ్ డిపార్ట్‌మెంట్ ఆర్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. ఏ డిపార్ట్‌మెంట్ వర్క్ చేయాలనుకుంటున్నారో, ఆ యొక్క డిపార్ట్‌మెంట్‌ని చూజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఇస్తే వాళ్ళకు సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే వాళ్ళకి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ యొక్క ఆప్షన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క ఆప్షన్స్ అయితే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో వాళ్ళ యొక్క విల్లింగ్‌నెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఎయిదర్ హోమ్ డిపార్ట్మెంట్‌లో కానీ, ఎయిదర్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో కానీ వాళ్ళని మహిళా పోలీసులని మెర్జ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వం యొక్క డెసిషన్ ఏంటంటే, ఇప్పుడు మనకు జనరల్ పర్పస్ ఫంక్షనరీస్, డిజిటల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ, వెల్ఫేర్, మహిళా పోలీస్ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళల్లో వెల్ఫేర్‌ని, మహిళా పోలీసులని మనకు జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ నుంచి తీసేయడం జరిగింది. అంటే వీళ్ళని మేబీ డిపార్ట్‌మెంట్‌లో మెర్జ్ చేయాలి అనే పర్పస్‌తో గవర్నమెంట్ ఆలోచిస్తోంది కాబట్టి, ఇప్పుడు మహిళా పోలీసుల నుంచి ఒక ఆప్షన్ ఫార్మ్ అయితే తీసుకుంటోంది. వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో ఆప్షన్స్ అయితే కాల్ ఫర్ చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు ఆప్షన్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇంకా మెయిన్‌గా సచివాలయం కేటాయించేటప్పుడు ఏది ఇంపార్టెంట్ అంటే ఏది బెస్ట్ అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఏదో ఒక దాన్నయితే డెఫినిట్‌గా డిపార్ట్‌మెంట్‌లో కలవడం అనేది మంచిదే. ఈ డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎయిదర్ హోమ్ డిపార్ట్‌మెంట్ బెస్టా, వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ బెస్టా, వాటి యొక్క విధులు ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ హోమ్ డిపార్ట్‌మెంట్‌ని కానీ చూజ్ చేసుకుంటే, వాళ్ళు సా జనరల్ పోలీస్ సిబ్బందిగా కన్సిడర్ చేయబడతారు. అండ్ వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి, వాళ్ళకి ప్రమోషన్స్ అనేటివి ఉంటాయి. అండ్ వీళ్ళకి ప్రమోషన్స్ ఛానెల్ ఎలా ఉంటుంది అంటే, ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళని నిర్వాహక లేదా మినిస్టీరియల్ అంటే ఎగ్జిక్యూటివ్ లేదా మినిస్టీరియల్ పదవులకు వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మహిళా శిశు సంక్షేమ శాఖ లైక్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో అయితే వాళ్ళు క్లస్టర్ బేస్డ్ ప్రమోషన్ సిస్టమ్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో, ఫస్ట్ క్లస్టర్ స్థాయిలో ప్రమోషన్ ఉంటది. నెక్స్ట్ మండల్ లెవెల్, నెక్స్ట్ డివిజన్ లెవెల్. ఈ విధంగా వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌ని ఆప్ట్ చేసుకున్నటువంటి మహిళా పోలీస్‌కి ప్రమోషన్ ఛానెల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మహిళా పోలీసులు ఎక్కువ మంది వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బెటర్ అనుకుంటే దాన్ని చూజ్ చేసుకోవచ్చు. వీళ్ళకు ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ఈ శాఖ వాళ్ళకి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మహిళా పోలీసులు ఈ విధంగా ఏది బెస్ట్ అనుకుంటే ఆ విధంగా చూజ్ చేసుకోవచ్చు. మహిళా పోలీస్ ఒకవేళ హోమ్ డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళినా ప్రమోషన్స్ ఉంటాయి. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళినా ప్రమోషన్స్ అయితే ఉంటాయి. అండ్ వీళ్ళకి మహిళా పోలీస్ ఒకవేళ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ని చూజ్ చేసుకున్నట్టయితే వీళ్ళ యొక్క వర్క్ రోల్ దేనిపైన ఉంటుంది అంటే ఐసీపీఎస్ స్కీమ్ అండ్ మిషన్ శక్తి ఈవెంట్స్‌ని పర్యవేక్షణ చేయాల్సి ఉంటది. ఐసీపీఎస్ స్కీమ్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ మరియు మిషన్ శక్తి కార్యక్రమాల యొక్క పర్యవేక్షణ బాధ్యతలనేటివి నిర్వహించాల్సి వస్తుంది. ఇందులో వాళ్ళేం చేయాలి అంటే మహిళా పోలీస్ ఏం వర్క్ చేయాల్సి ఉంటది అంటే లైక్ బాల్య వివాహాలని స్టాప్ చేయించడం, పిల్లల సంరక్షణ కేంద్రాలు అంటే అంగన్వాడీ సెంటర్స్ యొక్క మేనేజ్‌మెంట్ కైండ్ ఆఫ్ వర్క్ బాధ్యతలనేటివి చేయాల్సి ఉంటుంది. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆప్ట్ చేసుకుంటే. అండ్ హోమ్ డిపార్ట్‌మెంట్‌ని చూజ్ చేసుకుంటే వాళ్ళు సాధారణ పోలీస్ సిబ్బందిగా పరిగణించబడతారు. అండ్ వాళ్ళకి ప్రమోషన్ ఛానెల్ కావాలంటే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి దాని ద్వారా ప్రమోషన్ ఛానెల్ అయితే నిర్వహించబడుతుంది. ప్రమోషన్ ఛానెల్ అయితే ఉంటుంది. మహిళా పోలీస్ ఒకవేళ హోమ్ డిపార్ట్‌మెంట్‌ని ఆప్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఏ విధంగా ప్రమోషన్ ఛానెల్ ఉంటుంది అంటే
ఎగ్జిక్యూటివ్ లేదా మినిస్టీరియల్ పోస్ట్‌లకి వీళ్ళకి ఎలిజిబిలిటీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు అంటే నిర్వాహక పోస్ట్‌లు లేదా మినిస్టీరియల్ పోస్ట్ అంటే మంత్రిత్వ పదవులకు అర్హత అనేది నిర్ణయించడం పడుతుంది. ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్‌లో ఆ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఆ ఆప్షన్స్ అనేటివి ఆప్ట్ చేసుకోవచ్చు. థాంక్ యూ.